సో ఇసుక మద్యం మాఫియానే కాదు, రేషన్ బియ్యం దందా కూడా పెద్ద ఎత్తున గతంలో సాగింది. ఇప్పుడు ఇంకా కూడా అది కొనసాగుతోంది అనేది పవన్ కళ్యాణ్ ఆవేదన. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది రామారావు? శ్రీహరి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా అనేది ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది. ఎందుకు అనంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా రేషన్ మాఫియా విశృంఖలంగా సాగించింది. ఇప్పుడు అదే వారసత్వంగా ఈ ప్రభుత్వానికి కూడా వచ్చింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఈ రేషన్ మాఫియా లొంగ తీసుకుంది అనేది కూడా బహిరంగ రహస్యం. ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లోనే ఈ రేషన్ మాఫియా పనిచేస్తుంది అని కూడా కొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కిలోకి రూపాయి బియ్యం ఎవరైతే తీసుకుంటున్నారో మనిషికి 25 కిలోలు ఇస్తున్నారు. ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కిలో 10 రూపాయల నుంచి 12 రూపాయలకు కొనుగోలు చేసి దాన్ని పాలిష్ చేసి 73 రూపాయలు కాకినాడ పోర్ట్ నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది ఈ రోజు నుంచి కాదు, కాకినాడకు సంబంధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనేది కూడా బహిరంగ రహస్యం. గతంలో పవన్ కళ్యాణ్ కానీ, అంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తోలనాడిన వ్యవహారం చరిత్ర ఆ మాజీ ఎమ్మెల్యేకు ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో నాదెళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన నేరుగా కాకినాడ వెళ్లే అక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి అక్కడ పలు మిల్లులపై, గోడౌన్లపై దాడి చేసి వాటిని సీజ్ చేశారు. ఆ తర్వాత అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఆయన దాడులు చేశారు. రీసెంట్గా గుంటూరు జిల్లాలో పత్తిపాడు, సత్తెనపల్లి, అదేవిధంగా తాటికొండ నియోజకవర్గాల్లో కూడా రేషన్ గోడౌన్లను తనిఖీ చేసి అక్కడ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ సివిల్ సప్లైస్ విజిలెన్స్ విభాగం ఉంది. ఈ విజిలెన్స్ విభాగం కానీ లేకపోతే మిగతా దర్యాప్తు సంస్థలు కానీ ఎందుకు నిరోధించలేకపోతున్నాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీంతో పాటు కాకినాడలో రేషన్ మాఫియాకు సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము రాష్ట్రం మొత్తాన్ని కూడా అన్ని పార్టీల నేతల్ని మేనేజ్ చేశాం, వాళ్ళందరికీ కూడా మేము కిక్ బ్యాక్స్ పంపించాము అని చెప్పి ఓ ప్రచారం గత 5 రోజుల నుంచి జరుగుతుంది. ఈ ప్రచారం అంతా కూడా పవన్ కళ్యాణ్కి తెలియటంతో ఎవడు కిక్ బ్యాక్స్ ఇచ్చాడు, మనం రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపుతుంటే ఇటువంటి ప్రచారం ఎందుకు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కూడా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న జనసేన నేత నాదెళ్ల మనోహర్ని పిలిపించి ఇమీడియట్గా కాకినాడ వెళ్లాలని చెప్పి అప్పటికప్పుడు ప్రోగ్రామును ఖరారు చేసుకుని వెళ్లారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా ఈ రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపాలనే నిర్ణయానికి వచ్చింది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సాంబశివరావు. సో ఇది మొత్తానికైతే రేషన్ దందానైతే మాత్రం అరికట్టాల్సిన అవసరం ఉంది. స్వయంగా డిప్యూటీ సీఎం వెళ్ళినా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని లోతుగా చూసేందుకు కూడా అనుమతులు లేనటువంటి పరిస్థితులు, సహకరించినటువంటి యంత్రాంగం ఉంది అని అంటే మాత్రం ఇది ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విదేశీయాలకు ఎగుమతి అవుతున్నటువంటి వ్యవహారం దీంట్లో ఇమిడి ఉంది. సో ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా లేఖ రాస్తున్నారు, వారు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి దీన్ని కళ్ళెందే వేసే దిశగా మాత్రం ప్రభుత్వం అడుగు